నా పేరు అనగ. విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నా కోసం ఎవరూ ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు నాకు తెలియదు ఏమైందో. But I don't know why these things all happening me and my friends. Please send Ravi. मैं और मेरे फ्रेंड्स बहुत खुश हूँ. నా అసిస్టెంట్ రవికి కేసు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఏసీపీ గారు ఈ కేసుని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. రవి, ఈ మర్డర్స్ ఎలా జరుగుతున్నాయో ఇన్వెస్టిగేట్ చేసి ఫైల్ హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే సార్. నాకు సబ్మిట్ చేయండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Thank you for coming. Please take your seats. సార్ అసలు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు సార్? చాలామంది యూత్ ఈ రోజుల్లో ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్స్ అని ఎన్నో రకాలుగా వాళ్ళ జాబ్స్ని చూసుకుంటున్నారు. బట్ ఈ జాబ్స్ అన్నీ కూడా రిస్క్లెస్ అండ్ మనీలెస్. బట్ నేను చేసే పని రిస్క్ అండ్ మనీతో కూడుకున్నది. సార్ అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలంటే చాలా ఉంది, బట్ పాయింట్కి వస్తా. పూర్వం నుంచి చాలామంది జనరేషన్స్ మారుతున్నా సరే ఒక్క విషయంలో సూపర్స్టిషియస్గా ప్రతి ఒక్కరూ ఉన్నారు. అదే ఘోస్ట్ అంటే దెయ్యాలు. దెయ్యాలు ఉన్నాయా లేవా అని ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే రీసెర్చ్ అబౌట్ పారానార్మల్ యాక్టివిటీస్. సార్ అసలు మీరు దెయ్యాలు ఉన్నాయని ఎలా ప్రూవ్ చేయగలిగారు? సిల్లీ క్వశ్చన్. ఓకే, ఐ విల్ ఆన్సర్. మీరు చాలా యూట్యూబుల్లో వీడియోస్ చూస్తూనే ఉంటారు. టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది. ఘోస్ట్ అనేది కెమెరా క్యాప్చర్. మేము కూడా ఇలాగే రీసెర్చ్ చేసి ఒక కెమెరాని, ఒక ఆడియో రికార్డర్ని స్పెషల్గా డిజైన్ చేశాం. మీరు డిజైన్ చేసిన కెమెరాస్లో ఏమైనా రికార్డ్ చేశారా? ఉన్నాయి. మేము ఇంతవరకు ఇన్వెస్టిగేట్ చేసినవన్నిటినీ రికార్డ్ చేసి టేప్స్లో పెట్టాం. ఆ టేప్స్ కావాలంటే మీరు నా కలీగ్ సిమ్రన్ దగ్గర తీసుకోవచ్చు. సిమ్రన్, ప్లీజ్ గివ్ దమ్ ద టేప్స్. ఎస్ సార్. ఎవరు ఈ టైంలో? ఎవరూ లేరే. బెల్ ఎవరు కొట్టారు?
అబ్బా ఏమున్నావే ఐ లవ్ యూ రా. I love you too. హే సన్నీ, వదులున్నాను. టెన్షన్ లేదా ఏంటి? హే కూల్, మ్యాటర్ చెప్పకుండా టెన్షన్ అంటావేంటి? అసలు నేనేం చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావు? చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? మా డాడ్ నాకు మ్యాచెస్ చూస్తున్నారు, నువ్వు చూస్తే రోడ్ సైడ్ రోమియోలా తిరుగుతున్నావు. హే నా గురించి నీకు తెలీదా? యా బాబా, అది ఇది అంటావు, బట్ సెటిల్ అయ్యావా? ప్లీజ్ ఆకాంక్ష, విల్ యూ స్టాప్ ఇట్? ఇప్పుడు నీకేం కావాలి? నేను సెటిల్ అవ్వాలి అంతే కదా. 2 monthsలో సెటిల్ అయ్యి మీ డాడీని ఒప్పిస్తాను, ఓకేనా? లవ్ యూ రా. ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్స్ అని ఎన్నో రకాలుగా వాళ్ళ జాబ్స్ని చూసుకుంటున్నారు. బట్ ఈ జాబ్స్ అన్నీ కూడా రిస్క్లెస్ అండ్ మనీలెస్. బట్ నేను చేసే పని రిస్క్ అండ్ మనీతో కూడుకున్నది. సార్ అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలంటే చాలా ఉంది, బట్ పాయింట్కి వస్తా. హాయ్, ఎస్, హూస్ దిస్? దిస్ ఈజ్ సన్నీ. యా, మీరు చేస్తున్న పారానార్మల్ యాక్టివిటీస్ చూసా. మీరు చేస్తున్న నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నాకు లవర్ ఉంది. నేను సెటిల్ అయితే కానీ మేము కలవు. 2 monthsలో నేను ఎలాగైనా సెటిల్ అవ్వాలి సార్. నేను అంత రిస్క్ చేయడానికన్నా రెడీ సార్. ఓకే, బట్ మేము చేస్తున్న ఈ పారానార్మల్ యాక్టివిటీస్ చాలా డేంజరస్. ఓకే సన్నీ, లవ్ అంటున్నావు కాబట్టి హెల్ప్ చేస్తాను. నా క్రూ నుంచి సిమ్రన్ అని నా కలీగ్ని పంపిస్తాను. అండ్ ఆల్సో మై టీమ్, దే విల్ గైడ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హాయ్. హాయ్. టేక్ యువర్ సీట్. ఎనీ సాఫ్ట్ డ్రింక్? మాజా. పారానార్మల్ యాక్టివిటీకి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? First of all, we need a person who drives the car or a bike fast that we can escape from the spot. యా, గణేష్. Film actor, public ఈజీగా రీచ్ అవ్వాలి. ఏమంటారు? యా. సుశాంత్, మై క్లోజ్ ఫ్రెండ్. యాక్షన్. రేయ్, నా ఫ్యామిలీ మెంబర్స్ జోల్ కంటే వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఓకే, కట్. ఏంటి సార్ డిస్టర్బెన్స్? వెనకాల మాట్లాడుతున్నారండి. ఫీల్డ్ సార్ మళ్ళీ ఒకసారి చేద్దాం. అసిస్టెంట్ డైరెక్టర్. ఏంటమ్మా టచ్అప్? క్లియర్ చేయి, కొద్ది క్లియర్ చేయి సార్. వన్ మోర్ షార్ట్ 5 టేక్ 3. రేయ్, నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి వస్తే మాత్రం ఏ ఒక్కడిని ప్రాణాలతో వదిలిపెట్టను. షార్ట్ ఓకే, టేక్ ఓకే కదండి? ఫైన్. సార్ వాటర్ రప్పించండి. ఆ రిచ్ కిడ్ మనం చేసే యాక్టివిటీస్కి స్పాన్సర్డ్ కావాలి. అరుణ్, మై ఫంకీ ఫ్రెండ్. ఎనర్జెటిక్ అండ్ డైనమిక్. పోలీసుల నుంచి, మీడియా నుంచి ఈజీగా ఎస్కేప్ అవటానికి. ఆకాంక్ష.
కెమెరాని ఈజీగా హ్యాండిల్ చేసేవారు. శ్రావణ్. నాకు ఈ బ్యాచ్ని రెడీ చేసి కాల్ చేయండి. బాయ్. ఓకే, బాయ్. तू ऊपर आ जा. ఎక్కడున్నారో తెలిసింది బాయ్. పట్టుకురండిరా. ఎవర్రా వీళ్ళు? అబ్బా మామా ఎక్కడ్రా? వస్తున్నాం మన స్పాట్కి. వీడేనా చిత్ని పని చేశాడ్రా మళ్ళీ? ఎదవ నాకు ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది. మన ప్లేస్ దగ్గర ఉన్నాను బేరండ్రా. అక్కడికే వస్తున్నాం, టెన్షన్ పడొద్దు. కన్ఫ్యూజ్ చేసి తీసుకొచ్చా వాళ్ళందరినీ. 2 minutesలో ఉంటా. బేరండి. ఆగండి. బాయ్ ఫోన్ ఎత్తండి, ఫోన్ ఎత్తండి. బాయ్ उसका गैंग आ गया, क्या करना? సాలేగాడు గ్యాంగ్ తో వచ్చాడా? ఏంట్రా ఎంతమంది వచ్చారు? కొట్టద్దామనే. ఇప్పుడు రండిరా, ఇప్పుడు రండి. గ్యాంగ్ ఎక్కువ ఉంటే వచ్చేయండి, తర్వాత దొరుకుతాడు సాలే. కరెక్ట్ టైంకి వచ్చారా మామ? ఏమంటున్నారు రైలు? రండిరా రండిరా. రండి.